ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మరొక సమయం మీతో మాట్లాడని, దేవుని సంగతులు వివరించి చెప్పడానికి దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్నిచ్చాడు. దేవుడు మీకు కూడా ఆయుష్ను, ఆరోగ్యమును, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానం ఆయన మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ దినం కూడా దేవుని మాటలు విందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. అనుదినము, అనుక్షణము, ప్రతి సమయము నీవే మాకు ఆధారం, నీవే మాకు ఆశ్రయం. నీవు తప్ప నాయన వేరొక దిక్కు మాకు లేదయ్యా. కొండల తట్టు కన్నులెత్తి చూస్తే సహాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఆకాశం భూమిని కలుగు చేసిన దేవా, నీవే మాకు సహాయకుడు. దేవా, ఈరోజు నీ ప్రజలు ఏ అక్కర్లో ఏ అవస్థలు ఉన్నారు ఎరిగినవాడు. మీరే వారిని బలపరచము. ఈ ప్రజలకు శ్రేష్టమైన మాటలు ఇక దినమని ఇవ్వమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో దేవుని కొరకు సాక్షార్థమే. ఒకప్పుడు సంఘాన్ని హింసించి వారి ప్రాణాలు తీయటమే లక్ష్యంగా ఉన్న పౌలు జీవితం, సౌలుగా ఉన్న ఆ యొక్క యవనస్తుడి జీవితం పౌలుగా మారటం దమస్కు మార్గంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా, ఏ రాజుల ఎదుట నిలబడినా, ఏ అన్యజనుల ఎదుట నిలబడినా, యూదుల ఎదుట నిలబడినా దేవుని కొరకు సాక్షిగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మేము నేను కూడా అటువంటి సాక్షులుగా దేవుని కొరకు ఎక్కడ ఉన్నప్పటికీ, రాజుల ఎదుటైనా, కుటుంబం ఎదుటైనా, సంఘం ఎదుటైనా, కొలీగ్స్ ఎదుటైనా, దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా, ఉన్న ప్రాంతమైన, వేరే ప్రాంతమైనా, తెలిసిన వారైనా, తెలియని వారైనా, ఏ పరిస్థితులైనా క్రీస్తు నిమిత్తం, క్రీస్తు కొరకు సాక్షులుగా మనం బ్రతికేవారుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు జీవితం ఆ విధంగా దేవుని కొరకు అంకితం చేశాడు. దేవుని కుమారి యందు విశ్వాసం వల్ల జీవిస్తున్నానని చెప్పి తెలియపరుస్తూ వచ్చాడు. ఈ దినం మనం కూడా అటువంటి ఒక గొప్ప దృక్పథంతో ముందుకు వెళ్ళవలసిన వారమేను. అయితే పౌలు ఒక దినమున ఫెలిక్స్, ఇంగ్లీష్లో ఫెలిక్స్, తన పూర్తి పేరు ఆంటోనియస్ ఫెలిక్స్, బైబిల్లో అయితే ఫెలిక్సు అని చెప్పి తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్లో ఫెలిక్స్. ఇతడు రోమన్ గవర్నర్. యూదులు పౌలు మీద నేరారోపణ చేసి పౌలు యెరూషలేము వచ్చినప్పుడు అతను పట్టించి ఆ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఈ ఫెలిక్స్ ఎదుట పౌలు తన కేసుని మరి చెప్పుకోవాల్సిన ఆ యొక్క సమయం వచ్చింది. యూదులు అనేకమైన నేరారోపణలు చేస్తున్నారు, ఇతడు మరణానికి అర్హుడు అని చెప్పి యూదులు అనేకమైన నేరారోపణలు పౌలు మీద చేస్తూ వచ్చారు. పౌలుకి మాట్లాడే సమయం వచ్చింది. ఫెలిక్స్ ఎదుట తన సాక్ష్యమంతా వివరించి చెప్తూ వచ్చాడు. ఎవరి ఎదుటైనా పౌలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అందరి ఎదుట సాక్ష్యార్థమని నిలిచాడని, ఆ విధంగా సాక్ష్యాన్ని పలుకుతూ వచ్చాడు. అప్పుడు అపోస్తలుల కార్యంలో ఒక మాట రాయబడింది, ఫెలిక్స్ ఈ యొక్క మార్గమును ఎరిగిన వాడే. ఈ మార్గము అంటే యేసుక్రీస్తు మార్గాన్ని గురించి ఫెలిక్స్కి బాగా తెలుసు. ఆ మార్గాన్ని గురించిన ఆ యొక్క విషయాలు కొంత అవగాహన ఫెలిక్స్కి ఉంది. ఎందుకంటే బహుశా తన భార్య ఒక యూదురాలు, తన పేరు ద్రుసిల్లా, యూదురాలు కాబట్టి ఈ యొక్క యూదుల విషయం, ఈ యొక్క పరిస్థితులన్నీ బహుశా తనకి బాగా తెలిసేమో. అప్పుడు ఒక మాట అన్నాడు, ఈ యొక్క నామం కోసం, ఈ యొక్క మార్గం కోసం నాకు బాగా తెలుసు, మరొకసారి ఈ యొక్క సంగతి మనం పరిశీలన చేద్దాం, మరొకసారి వస్తానని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. మరొకసారి వచ్చాడు. వచ్చి ఈసారి ప్రత్యేకంగా పౌలు కోసం వచ్చాడు. వచ్చి తన భార్యతో కలిసి వచ్చి, ఆ మాటలో మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 24-25 వచ్చిన, కొన్ని దినములైన తర్వాత, అంటే ముందు కేసు పౌలు వాదించాడు కదా, కొన్ని దినములైన తర్వాత మరలా ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు, ఆశా నిగ్రహమును గూర్చియు, రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెలుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతురని చెప్పాను. పౌలు క్రీస్తునందున్న తన యొక్క విశ్వాసాన్ని గురించి చెప్తూ వచ్చాడు. ఫెలిక్స్ కూడా ఆ క్రీస్తుని గురించిన విశ్వాసాన్ని తెలుసుకోవాలనే మరలా వచ్చాడు పౌలు దగ్గరికి. పౌలుని బహుశా అడిగాడు. పౌలు ఆ క్రీస్తునందున విశ్వాసం కోసము ఈ యొక్క ఫెలిక్స్కి, రోమన్ గవర్నర్కి తెలియపరుస్తున్నాడు. ఏంటి క్రీస్తునందున విశ్వాసము? ఒక వ్యక్తికి మోక్షము, పరలోకము ఎలా దొరుకుతుందంటే విశ్వాసము ద్వారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలుగుతుంది, క్రియల ద్వారా కాదు.
ధర్మశాస్త్ర సంబంధమైన యాగముల ద్వారా కాదు, మంచి కార్యాల ద్వారా కాదు, జపతపాల వల్ల కాదు. ఒక వ్యక్తికి రక్షణ క్రీస్తు యేసు పని ద్వారా, ఆయన బలియాగం ద్వారా, ఆయన యొక్క బలియాగమునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకాన్ని పొందుకోగలడు. పాపాల నుండి విడుదల పొంది పాప క్షమాపణ నుండి దేవుణ్ణి చేరుకోగలడు అనే సత్యాన్ని క్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉందని చెప్పి పౌలు తెలియపరుస్తున్నాడు. ఆయన మరణించాడు, ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన రెజరెక్టెడ్ క్రైస్ట్ అని, ఆయన పునరుద్ధానుడైన క్రీస్తు అని అన్నాడు పౌలు ఫెలిక్స్కి అనేకమైన మాటల ద్వారా తెలియపరుస్తూ వచ్చాడు. క్రీస్తును ఒక రక్షకుడిగా, క్రీస్తును ఒక న్యాయాధిపతిగా పౌలు చూపిస్తూ వచ్చాడు. సో ఇక మాటలని ఫెలిక్స్ వింటూ ఉన్నాడు. తన భార్య దృశ్యంలో కూడా ఆమె కూడా ఉంది, ఆమె కూడా వింటూ ఉంది. సో ఈ విధంగా నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి, దేవునికి లోబడాలి అని చెప్పి పౌలు దైవజనుడు తెలియపరుస్తూ ఉంటే ఫెలిక్స్ వింటూ ఉన్నాడు. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఇంకా దేవుని నీతి కోసం చెప్పాడు. దేవుని నీతి కోసం, ఆశా నిగ్రహం కోసం చెప్పాడు పౌలు. నీతి అంటే దేవుని ఎదుట రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట ఒక వ్యక్తి సరైన వ్యక్తిగా నిలబడటం, ఈ వ్యక్తి నీతి కలిగిన వ్యక్తి అన్నట్లుగా ఆ వ్యక్తి నిలబడటం, దాన్ని ఏమంటామంటే నీతి, రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. ఈ యొక్క దేవుని ఎదుట నీతిగా నిలబడే ఆ యొక్క పరిస్థితి ధర్మశాస్త్రం ద్వారా కాదు, మన యొక్క పనుల ద్వారా కాదు, కానీ దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క బలియాగం ద్వారా మనకు లభిస్తుంది. ఆయన నా కొరకే బలియాగం అయ్యాడు అని నువ్వు నమ్మితే దేవుడు నీకు నీతినిస్తాడని చెప్పి అన్నాడు ఫెలిక్స్కి పౌలు చెప్తూ వచ్చాడు. అన్నాడు ఫెలిక్స్ జీవితం మనం చూస్తే ఎంతోమంది చరిత్రకారులు చెప్తూ ఉన్నారు, ఈ వాజ్ కరప్ట్, అన్యాయంతో జీవిస్తూ వచ్చిన వ్యక్తి అట, లంచగొండితనమును కలిగిన వ్యక్తి. ఈ యొక్క దృశ్యాన్ని తన భార్య కూడా మొదటి భర్తను విడిచిపెట్టేసి ఈ ఫెలిక్స్తో మరలా జీవిస్తూ వస్తూ ఉంది. సో ఇక విషయాలు పౌలు తెలియపరుస్తున్న దేవుని యొక్క నీతి. రోమా 3:22 ప్రకారం క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక వ్యక్తికి నీతి కలుగుతుంది అనే మాట పౌలు తెలియపరుస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి, ఈ యొక్క దినమున నీవెవరైనా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు రక్షణ, నీకు నీతి కలుగుతుందనే విషయాన్ని దేవుని సేవకుడిగా నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అన్నాడు పౌలు ఆశా నిగ్రహం కూడా తెలియపరిచాడు. ఆశా నిగ్రహం కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతామో మనము దేవుని ఎదుట నీతిగా, నీతిమంతులుగా నిలబడతాం. ఆ తర్వాత తద్వారా మనము ఆత్మఫలములు కలిగి జీవిస్తాం. దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తుంది. ఆత్మఫలములు ఒక ఆత్మఫలాన్ని పౌలు చెప్పాడు. ఆశా నిగ్రహం కోసం చెప్పాడు. ఎన్నో ఉన్నాయి కానీ ఆశా నిగ్రహం కోసం చెప్పాడు. బహుశా ఫెలిక్స్కి ఆశా నిగ్రహం లేదు. లస్ట్, శరీర ఇచ్చల విషయంలో, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మ విషయంలో మనకి ఏమాత్రం కూడా ఆశా నిగ్రహం లేదు. గ్రీడ్, దురాశ విషయంలో, థర్స్ట్ ఫర్ పవర్, ఇంకా ఏదో పవర్ని, ఇంకా ఆ యొక్క అధికార దాహం కోసం ప్రాకులాడుతూ ఉన్న వ్యక్తిగా అన్నాడు ఫెలిక్స్ ఉన్నాడు. చరిత్ర కూడా దానికి రుజువులు ఉన్నాయి. సో పౌలు స్పష్టంగా ఎటువంటి అయ్యో ఇక వ్యక్తి ఏమనుకుంటాడు అన్నట్లుగా సాఫ్ట్గా మాట్లాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరుస్తూ వచ్చాడు. సో ఫెలిక్స్ హృదయము భయముతో నిండిపోయింది. అమ్మ ఇతడు నా కోసమే చెప్తున్నాడు అనే విషయము ఫెలిక్స్ కూడా బాగా అర్థమైపోయింది. ఎందుకంటే ఫెలిక్స్లో ఏమాత్రం ఆశా నిగ్రహం లేదు. ఆత్మఫలంలో ఒక ఫలమును పౌలు చెప్తూ వచ్చాడు. ఇంకా రాబోయే ఉగ్రత కోసం కూడా చెప్పాడు. విశ్వాసం కోసం చెప్పాడు, రెండవదిగా నీతి కోసం చెప్పాడు, మూడవదిగా ఆశా నిగ్రహం కోసం చెప్పాడు, ఇప్పుడు నాలుగవదిగా రాబోతున్న దేవుని ఆ యొక్క తీర్పు, న్యాయమైన తీర్పు, ఉగ్రత, దానికోసం కూడా పౌలు చెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క తీర్పును ఎదుర్కోవాల్సిందే, దేవుని ఎదుట నిలబడాల్సిందే. ప్రతి వాని క్రియలు బహిర్గతం చేయబడతాయి, చీకటి ఉన్న సంగతులు వెలుగులోకి రాబడతాయి. కాబట్టి ముందుగానే పశ్చాత్తాపడాలి, క్రీస్తు యేసునందుకు రావాలి, క్షమించమని అడగాలి, తీర్పును తప్పించుకోవాలి, దేవుని ఎదుట నీతిగా నిలబడాలి, ఆశా నిగ్రహముతో దేవుని యొక్క ఆత్మ ద్వారా జీవించాలి. ఈ సంగతులన్నీ పౌలు చెప్తూ ఉంటే అపోస్తలుల కార్యం 24:25 ఫెలిక్స్ వాజ్ అలార్మ్డ్ అంటే అర్థం ఏంటంటే ఫెలిక్స్ భయపడిపోయి పౌలు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికీ వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపిత్తునని చెప్పాను అన్నాడు. దేవుడు ఫెలిక్స్ అనే రోమన్ గవర్నర్కి సమయాన్ని ఇచ్చాడు పౌలు ఆ యొక్క ప్రసంగం ద్వారా. పౌలు ఎంతో చక్కగా వివరిస్తూ వర్ణిస్తూ వచ్చాడు. కానీ ఆ యొక్క సమయంలో వాజ్ కన్విక్టెడ్, అతడు ఒప్పింపబడ్డాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపబడ్డాడు. కానీ బట్ చోజ్ డిలై ఓవర్ రిపెంటెన్స్, కానీ పశ్చాత్తాపడకుండా ఆలస్యం చేస్తూ వచ్చాడు. తర్వాత మరొక సమయంలో నిన్ను పిలుస్తాను పౌలా,
ఇప్పటికీ ఇంతవరకు చాలని చెప్పి ఫెలిక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పౌలు యొక్క మాటల ద్వారా ఆల్మోస్ట్ ఒప్పించబడ్డాడు, కానీ అతడు రూపాంతరం పొందలేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎన్నో మార్లు నీవు కూడా ఇగో యొక్క విషయాల్లో నీవు ఎలా జీవించాలని చెప్పి దేవుడు నిన్ను ఒప్పిస్తూ ఉన్నప్పుడు, సేవకుడు నిన్ను ఒప్పిస్తూ ఉన్నప్పుడు, వాక్యము నిన్ను ఒప్పిస్తున్నప్పుడు, పరిస్థితులు నిన్ను ఒప్పిస్తున్నప్పుడు, స్నేహితులు, తల్లిదండ్రులు, పెద్దవారు నేను ఒప్పిస్తూ ఉన్నప్పుడు, భర్త భార్య నేను ఒప్పిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క దైవ సంబంధిత విషయాల్లో, దేవుని యొక్క విషయాల్లో నీవు ఇంకా లోబడక ఇప్పుడు కాదు మరలా అని చెప్పి డిలే చేస్తున్నావా, ఇంకా ఆలస్యం చేస్తున్నావా అన్నాడు. ఫెలిక్స్ శ్రేష్టమైన అవకాశాన్ని, ఒక గొప్ప నిత్య జీవపు అవకాశాన్ని కోల్పోయాడు అన్నాడు. మనం చూసినప్పుడు పౌలు ఏదైనా లంచం ఇస్తాడని చెప్పి 10 సార్లు ఫెలిక్స్ వచ్చి పౌలును కలుస్తూ వచ్చాడట. ఎంతో ధనార్జన చేస్తున్నవాడుగా ఆల్రెడీ ఫెలిక్స్ ఉన్నాడు. ఎంతో ధనం ఉంది, కానీ ఇంకా పౌలు కూడా ఏదైనా ఇస్తాడేమో అని చెప్పి ఆ యొక్క లంచం కొరకు ఆలోచన కలిగిన వాడుగా, ధనాపేక్ష కలిగిన వాడుగా, ఆశా నిగ్రహం లేనివాడుగా అన్నవాడు ఫెలిక్స్ ఉన్నాడు. ఎంతో నష్టపోయాడు ఫెలిక్స్. ఈ విధంగా ఇక వాక్యాన్ని వింటున్న నీవు ఈరోజు దేవుడిని దర్శిస్తున్నప్పుడు నీకు లోపాలేంటి? ఆశా నిగ్రహం కలిగి జీవిస్తున్నావా? శరీరాశ, నేత్రాశ, జీవబుడం మీద విజయం ఉందా? నీతి కలిగి బ్రతుకుతున్నావా? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచావా? మనకు ఒక దినమున న్యాయమైన తీర్పు ఉందని ఎరుగుతున్నావా? భయముతో వణుకుతో ప్రభు కొరకు జీవిస్తున్నావా? ఇప్పుడు కాదులే, తర్వాత నా వెనకాలం అంతా నేను ఎంజాయ్ చేస్తాను, ఇదిగో ఈ 40 సంవత్సరాల వరకు నేను ఆనందిస్తాను, లేకపోతే తర్వాత ఎప్పుడో నా యొక్క కుమార్తెలకు వివాహాలు అయిపోయిన తర్వాత అప్పుడు చూస్తాను, లేకపోతే మరొక సమయంలో అని చెప్పి అనుకుంటున్నావా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. రేపు మంది కాదు. రేపు ఏమి సంభవించడం మనకు తెలియదు. నేడేనను రేపేనను ఒకనొక పట్టణానికి వెళ్ళి లాభము సంపాదించుకుని రెండని చెప్పుకున్న వారులారా, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ఫెలిక్స్ అని నీకు హృదయాన్ని కూడా కఠినపరచుకోకు, ఆలస్యం చేయకు, డిలే చేయకు. కన్విక్ట్ అవుతున్నప్పటికీ కూడా ఇంకా నీవు ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా ఉండకు. దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపం. ఏ విషయాల్లో వెనుకబడిపోతున్నావు, ఏ విషయాల్లో తప్పిపోతున్నావు, ఒకసారి నీవు ప్రభు యొక్క వాక్యపు వెలుగులో సరి చేసుకో. ఈరోజు నువ్వు సరి చేసుకుని దేవుడిని దర్శిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే, ప్రభు నిన్ను పాపని నువ్వు ఒప్పుకోగలిగితే, సమయం ఉండగానే నీకు జీవితాన్ని చక్కదిద్దుకోగలిగితే, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, Whoever comes to me, I will never cast out. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఆయన యొద్దకి రాజులు వచ్చినా, అధికారులు వచ్చినా, ఉన్నతమైన వారు వచ్చినా, ధనికులు వచ్చినా, ధనహీనులు వచ్చినా, పేదవారు వచ్చినా, దీనులు వచ్చినా, ఎవరు వచ్చినప్పటికీ ఎవరిని కూడా దేవుడట ఈ కులం వారు, ఆ కులం వారు, ఆ జాతి వారు, ఈ జాతి వారు, తెల్లవారు, నల్లవారిని భేదం లేకుండా నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఈరోజు నీ పరిస్థితి ఏమైనా, నీకు స్థితిగతి ఏమైనా, నువ్వెంత ఘోరమైన పాపమైనా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన విశ్వాసం ఉంచమంటున్నాడు. ఆయన దగ్గర రమ్మంటున్నాడు. ఆయన దగ్గర నువ్వు వస్తే నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఈ యొక్క వాగ్దానం నీ యొక్క జీవితంలో నెరవేరాలంటే ఆయన ఎదుకు రండి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఏమాత్రం కూడా త్రోసివేయడు, హక్కునే చేర్చుకుంటాడు, మిమ్మల్ని ఎత్తుకుంటాడు, హత్తుకుంటాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవును దేవా, మీరు మాకు క్రీస్తు యేసు ప్రభువుని మీరు అనుగ్రహించారు. ఆయన విశ్వాసం ఉంచితే మా క్రియల ద్వారా కాదు, సొంత భక్తి ద్వారా కాదు, ఆయన మా కొరకు బలి అయ్యాడని మేము విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప రక్షణ మేము పొందుకుంటాం. అదేవిధంగా ప్రభు నీ ఎదుట నీతిమంతులుగా నిలబడతాం. అదేవిధంగా ఆశానుగ్రహంతో ఆత్మఫలములు కలిగి ఇక లోకంలో జీవిస్తాం. అదేవిధంగా తీర్పు నుండి తప్పింపబడతాం ప్రభు. ఈరోజు అటువంటి కృపలో చాలామంది లేరు. ఇంత గొప్ప కృప, ఇంత శ్రేష్టమైన కృప, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? అనేక మంది చెదిరిపోతున్నారు, అనేక మంది బలహీనలు అయిపోతున్నారు, అనేక మంది లోకంలో కలిసిపోతున్నారు. ఇక అంత్య దినంలో, చివరి దినంలో రాకడకు అతి సమీపంగా ఉన్న ఈ యొక్క దినంలో ప్రభా, ఓ ద్వారం దగ్గరే ఉన్నామని ప్రజలు ఎరిగి, ఇదిగో ప్రభా, నేను విశ్వాసం ఉంచి లోకంలో ఆత్మఫలములతో జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. ఎంతోమంది విశ్వాసులైన వారు తప్పిపోతున్నారు, చెదిరిపోతున్నారు. వారిని మీరు బలపరచండి. నా ఎదుగు వచ్చు వాని ఎంత మాత్రము త్రోసివేయని వాక్యం సెలవిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరిని యొక్క పాదాల దగ్గరికి రావడానికి మీ కృపను అనుగ్రహించండి. ఎవరెవరు ఎటువంటి పరిస్థితులతో, ఎటువంటి పాపములతో, ఎటువంటి ఇబ్బందులతో, కన్నీళ్లతో, సమస్యలతో బాధపడుతున్నారో మీరు వారిని బలపరిచి మీ ఎదుగు ఆకర్షించుకోమని, వారి జీవితాలు బాగు చేయమని
ఈరోజు వారి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, పనుల్లో తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.